అమ్మా దర్శన్ ఎక్కడి వరకు వెళ్ళారు నాన్న? ఆల్మోస్ట్ మధ్యలో ఉన్నావమ్మా. జర్నీలో ఇబ్బందేం లేదు కదా? లేదమ్మా, ఎవ్రీథింగ్ ఈజ్ కూల్. జస్ట్ ఇప్పుడే జ్యూస్ తాగుదామని ఒక రెస్టారెంట్లో ఆగాం. ఏంటి, జ్యూస్ తాగడానికి రెస్టారెంట్లో ఆగారా? ఓకే ఓకే ఓకే. అవును, శరణ్య ఏది నాన్న, కనిపించట్లేదు. ఇదిగో అమ్మా. ఇదిగో మాట్లాడు, ఇదిగో తీసుకో. అమ్మతో మాట్లాడు, తీసుకో. అత్తయ్య గారు, శరణ్య ఏమైందమ్మా? జర్నీ కొంచెం టైర్డ్ గా ఉందా? ఫేస్ లో అసలు కళే లేదు. అవునత్తయ్య గారు, సమ్మర్ కదండి. అలాగేనమ్మా, జ్యూస్ తాగేసి కార్లో కాసేపు పడుకోండి, ఓకేనా? అలాగే అత్తయ్య గారు. నీకేం కావాలనిపించినా దర్శన్ ముందు ఏ మాత్రం మొహమాటం పడకు. దర్శన్ నీకు ఏ లోటు రానివ్వడు. జర్నీని ఎంజాయ్ చెయ్యి, ఓకేనా? మీరు వెళ్ళేది హనీమూన్ కి. అలాగే అత్తయ్య గారు. కానీ ఇక్కడ అమ్మా, లోపల రెస్టారెంట్లో బిజీగా ఉంటే బయట కూర్చోబెట్టారు. చాలా ఎండగా ఉంది. లోపల ఖాళీ అయిందంట, లోపలికి వెళ్తున్నాం. ఓకే దర్శన్, బాయ్. అలాగే. డోంట్ వరీ, మేనేజ్ చేసేసా. మ్యామ్, సార్ జ్యూస్. సమీరా, జ్యూస్ తాగు. మనిద్దరికి 2 జ్యూస్లెందుకు? 2 స్ట్రాలు చాలు. ఒకే జ్యూస్ని ప్రేమగా పంచుకుందాం. మరి ఈ జ్యూస్ పారేద్దామా? నీ పెళ్ళాముందిగా, తన మొహన పారే. ఎక్స్క్యూజ్ మీ, ఇది తనకివ్వు. అలాగే సార్. మేడం, సార్ మీకు జ్యూస్ ఇమ్మన్నారు.
ఇంట్లో 100 రూపాయలు అవసరమైనా నేనొద్దన్నా కూడా నువ్వు నాతో చెప్తావు. మరి ఇది 2 లక్షల విషయం. నాకు చెప్పకుండా ఉన్నావంటే నిజం చెప్పక్క, ఎవరా డబ్బు తీసింది? అనన్య కదా? కాదా ఆనంద? లహరి, బాధపడక ఆనంద. అందుకే అందరిలో లహరి తప్పు చేసిందని చెప్పి ఎవరిని బాధ పెట్టలేదు. ఆనంద, ఆ రోజు పెళ్లి చూపులప్పుడు ఆడపిల్ల మన చేతుల్లో ఉండగానే పెళ్లి చెయ్యాలని ఓ తల్లిగా చాలా గొప్ప మాట చెప్పావు. పెళ్లిడికొచ్చిన అమ్మాయి మన చేతుల్లో ఉండగానే అత్తారింట్లో అడుగు పెట్టాలి. ఆ మాటల వెనుకున్న వాస్తవ పరిస్థితులు పిల్లల మీద మనకుండే ప్రేమ మూలంగా గమనించవు ఆనంద. కానీ నువ్వు మాత్రం చాలా స్ట్రిక్ట్గానే ఆలోచించావు ఆనంద. కానీ అమ్మగా నువ్వెంత స్ట్రిక్ట్గా ఉన్నా మా అందరి గారాబం మూలంగానే ఎందుకో లహరి దారి తప్పుతుందేమోనని అనిపిస్తోంది. మనసు కీడు శంకిస్తోంది ఆనంద.